Praise the Lord, all my dear brothers and sisters, and I welcome you all to our channel. Please like and subscribe our channel to support us. బాబు గారు ఏమని వ్యాఖ్యానం చేస్తున్నారంటే, ఇదిగో చూసారా, మనలో ఒకని వంటి వాడాయను అని అంటే ఆదాము మనలాగా దేవుడైపోయాడు అనమాట. ఆదాము దేవుడు అన్నమాట. మనలో ఒకని వంటి వాడాయనంటే మనం ఎవరు? మనం దేవుళ్ళం కదా. కాబట్టి ఆదాము పండు తినటం ద్వారాగా ఆదాము సాధించినటువంటి ఘనత ఏంటో తెలుసా? మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి ఆదాము కూడా దేవుడైపోయాడు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 20వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు మరి ఇశ్రాయేలు కోసం మాట్లాడుతూ, అలాగే ఇర్మియా కోసం కూడా మాట్లాడుతూ ఒక చక్కని మాటను అక్కడ చెప్తున్నాడు. ఏమనంటే, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడవు, యుద్ధాయుధముల వంటి వాడవు, నీ వలన నేను జనములను విరగగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగగొట్టుచున్నాను అని చెప్పాడనమాట. అంతటి మహామేధావి అనమాట లాజరస్ ప్రసన్నబాబు గారు. నిజంగా అటువంటి మేధావుని నేను ఎక్కడ భూమి చూడలేదు. తన వాదన గెలవటం కోసం, తన అనుకున్న మాట గెలవటం కోసం, తన మాటను సమర్థించుకోవటం కోసం అవసరమైతే ఏ వచనాన్నైనా సరే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ఆయన కిట్టించి మరి వక్రీకరించి వ్యాఖ్యానం చెప్పగలిగినటువంటి గొప్ప మేధావి అనమాట ప్రసన్నబాబు గారు. ఇది దేవుణ్ణి దూషించటం తెలుసా? దేవుణ్ణి అవమానపరచడం తెలుసా? దేవుణ్ణి కించపరచడం తెలుసా? దేవుని క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం తెలుసా? ఇది మీకు మీరేదో దేవుణ్ణి గొప్పతనాన్ని, బైబిల్ గొప్పతనాన్ని ప్రపంచ ప్రజలకు చాటుతున్నాం అనుకున్న భ్రమలో దేవుణ్ణి అవమానపరుస్తున్నారు సార్. మీరు దేవుణ్ణి దూషిస్తున్నారు. మీరు ఒక పాపం చేసిన పాపిని పట్టుకొని, ఆదామును పట్టుకొని, ఆయన దేవునితో సమానుడు, ఆయన కూడా దేవుడే అంటారా? ఇంత ఘోరమైన బోధండి ఇది. వ్యాఖ్యానం సార్. ఏం చెప్తున్నారు సార్ మీరు? బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నారు మీరు, బైబిల్ గ్రంథాన్ని అవమానపరుస్తున్నారు మీరు. దేవునితో సమానమైన వాడా, దేవునిలో ఒకని వంటి వాడా, దాన్ని అలాగా చెప్పాల్సింది. ఇదేనా మీరు నేర్పించేది మీ యూనివర్సిటీలో? మళ్ళీ ఈ బోధకు మీరు మహాజ్ఞానులా? మిమ్మల్ని ఓడించడానికి పెద్దలు రావాలా, గొప్పోళ్ళు రావాలా? ఈయన ఎల్కేజీ పాఠం సార్ ఇది, సండే స్కూల్ పాఠం సార్ ఇది. సండే స్కూల్ పిల్లలు చెప్తారు సార్ దీనికి సమాధానం. మీ మాటను నెగ్గించుకోవటం కోసం, మీ మాటను సమర్థించుకోవటం కోసం మనిషి దేవుడు సమానమే అని చెప్పేస్తారా? ఇంత విడ్డూరమైనటువంటి బోధ ఏంటండి? మళ్ళీ ఇలాంటి బోధనను సమర్థించేవాళ్ళు మీ యూనివర్సిటీ పిల్లలు ఇంకెంత దౌర్భాగ్యం ఉండదు. ఇప్పుడు ఈ మెసేజ్ కింద కూడా కామెంట్ పెట్టే దుష్టులు ఉంటారు. ఏమంటే ఒక పని చేయండి, ఈ మాటను కూడా వెనకేసుకొని వచ్చి సమర్థించటానికి కామెంట్లు పెట్టేవాళ్ళు ఒక పని చేయండి. మీరు ఎలాగూ దేవుణ్ణే పాపిగా చిత్రీకరించే నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయారు కాబట్టి, ఆల్రెడీ చాలా తక్కువ స్థాయి మెట్టు మీదకి ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి, ఆ స్టెప్ మీరు తీసుకున్నారు కాబట్టి ఇంకొక పని చేయండి, ఇంకొక స్టెప్ కూడా తీసుకోండి. ఎందుకంటే ఇంత పెద్ద స్టెప్ తీసుకున్న తర్వాత, ఇంత నీచానికి దిగజారిన తర్వాత ఇంకా ఆ మెట్టు దిగటం పెద్ద కష్టమేం కాదు. ఏంటో తెలుసా? ఇక ప్రసన్న బాబు గారినే దేవుడు అనేసేయండి. ఇక యెహోవా వద్దు, యేసు ప్రభు, సుందరరావు గారినే దేవుడు అనేసేయండి. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాకు దేవుడు అనండి. వాళ్ళ మాటే శాసనం అనండి. వాళ్ళు చెప్పిందే వేదం అనండి. అదే మాకు బైబిల్ గ్రంథం అనండి. అదే మాకు ఆజ్ఞలని చెప్పుకోండి. ఇంకా వాళ్ళనే దేవుడు అనండి. యేసు ప్రభు, యెహోవా వద్దండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొద్దు. ఎందుకంటే ఇంత నీచమైన స్థితి, దేవుణ్ణే పాపి మనిషికి సమానుడనే దిగజాచే స్థితికి ఆ స్టెప్ మీదకి వచ్చిన తర్వాత ఈ స్టెప్ మీదకి వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు. వెళ్ళిపోండి. ప్రసన్న బాబు గారిని దేవుడుగా కొలవండి. ఇక్కడ నుంచి ఏంటండి ఈ బోధలు? ఎంత దుర్మార్గమైనటువంటి బోధలు అండి. ఇంత అబద్ధాలు బోధిస్తారా? మీకు తెలియకపోతే తెలియనట్టు ఉండండి, కూర్చోండి. ఎవరు చెప్పమనండి మిమ్మల్ని? ఇది క్రైస్తవ్యాన్ని అవమానించడం కాదా? క్రైస్తవ పునాదులను దెబ్బతీయటం కాదా? అన్నిలకు అవకాశం కాదా ఇది? ఒక పాపి, ఒక శపించబడి, ఒక మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి ఆదామును దేవునితో సమానమైన వాడు అంటారా? మనిషి కూడా దేవుడే అంటారా? చాలా రాంగ్ అండి. చాలా తప్పిది. మీకు బైబిల్ చెప్పటం వల్ల కానప్పుడు, చేత కానప్పుడు విశ్వాసుల్లో కూర్చోండి. ప్రసన్న బాబు గారు, ఇలాంటి మాట చెప్పమాకండి. మీ మీద అభిమానంతో కొంతమంది ఉన్నారు, వాళ్ళకు దేవుని మీద అభిమానం లేదు. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళకి, పౌరుషాలు తెచ్చుకునే వాళ్ళకి నిజంగా మన కొంతమంది మతోన్మాదులు బయట చెప్తుంటారు ప్రసన్న బాబు గారి గురించి, ఆయన ఆవేశం స్టార్ అని. నిజమేనేమో అనిపిస్తుంది, మంచి బిరుదే పెట్టారేమో అనిపిస్తుంది. ఆలోచన లేదు, ఆవేశం తప్ప బుర్ర పని చేయట్లేదు. మీరు కూడా దాన్ని సమర్థించమాకండి. వినేవాళ్ళు మీకు దీన్ని కూడా సమర్థించారంటే ఇంకా దేవుని తరపున ఏం పోరాటం చేస్తున్నట్టు? మీరు ఒక మనిషి మీద దురభిమాన పాపం పెంచుకున్నట్టే తప్ప, దురభిమానాన్ని పెంచుకున్నట్టే తప్ప,
ఇంకా దేవుని వైపున మీరు చేసేది ఏం లేదు. ఈ విషయంలో కూడా దేవునికి అవమానం కలుగుతున్నప్పుడు కూడా మీరు డైరెక్టర్లను వెనకేసుకొని వచ్చి మాట్లాడుతున్నారంటే అసలు మీరు క్రైస్తవులే కాదు, వాళ్ళనే దేవుళ్ళుగా పెట్టేసుకుని ఇంకెందుకు అంత నీచానికి దిగజారిపోయిన తర్వాత ఇంకా అనవసరం. ఇంత ఘోరంగా వక్రీకరిస్తారండి. ఏమంటే చివరికి మీకు అందరికీ ఓపెన్ ఛానల్, లైఫ్ టైం ఛానల్ నేను చేస్తున్నాను చూడండి జాగ్రత్తగా. క్రొత్త నిబంధనలో ఏ శిష్యుడైనా ఏ అపోస్తలుడైనా నేను దేవుడని గాని, మనము దేవుళ్ళమని గాని, మనం దైవములమని గాని, మనం నిత్యులమని గాని ఎవడైనా చెప్పారా? మనం ఉన్నవాళ్ళమని కానీ ఎవరైనా చెప్పారా? చూపించండి రిఫరెన్స్ మొత్తం ఎత్తుకోండి. క్రొత్త నిబంధనలో ఏ అపోస్తలుడైనా, అసలు పౌలు గారు చెప్పారా నేను దైవాన్ని ఆయన చెప్పాడా? మనము దైవంలోని మనకు చెప్పాడా? ఎక్కడైనా ఒక్క రిఫరెన్స్, వన్ సింగిల్ వర్స్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. ఏ శిష్యుడైనా సరే, ఏ అపోస్తలైనా సరే మనము దైవాలమని గాని, మనము సర్వజ్ఞులమని గాని, మనం నిత్యులమని గాని ఒక్క రిఫరెన్స్, ఒక్క అపోస్తలుడైనా చెప్పాడా? పౌలు గారు చెప్పాడు ఎప్పుడైనా? క్రొత్త బంధులు లేదే. మరి యేసుప్రభు వారు చెప్పిన మాట ఒక్కటే ఉంది, అది మీరు చూపించే యోహాను సువార్త 10వ అధ్యాయంలో మాట. అది యేసుప్రభు వారు పాత నిబంధనలోది 82వ కీర్తనలో కోట్ చేసిన మాట. నేను ఏమంటున్నాను? యేసుప్రభు వారు చెప్పిన మాట కాదు. అపోస్తలుడైన పౌలు కంటే ఎక్కువ తెలుసా మీకు? పౌలు భక్తుడు తన పత్రికలు ఎక్కడైనా నేను దేవుడు, నేను దైవాన్ని అన్నాడా? మనము దైవాలం అన్నాడా? యోహాను గాని పేతురు గాని పత్రికలు రాసిన ఎవరైనా తీసుకోండి అన్నారు ఎవరన్నా? మరి మీరెవరండి అంటానికి? మనం దైవములని అంటానికి, మనం దేవుళ్ళమని అంటానికి, మనం నిత్యులమని అంటానికి? అంటే పౌలు గారి బోధనలు లేరు కాబట్టి వేరొక సువార్త ఇది. పౌలు చెప్పని సువార్త, అపోస్తలులు చెప్పని సువార్త ఇది. వేరొక సువార్తను బోధించేవాడు శాపగ్రస్తుడు అవుతాడు.